వైసీపీలో రాజకీయం మరింత హీటెక్కేలా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కనీసం పార్టీలో పదవులైనా దక్కుతాయని ఆశపడుతున్న నేతలపై జగన్ నీళ్లు చల్లినట్టే కనిపిస్తోంది. తాజాగా ఆయన ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేశారు. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే జిల్లాలో వైసీపీని చక్కదిద్దే బాధ్యతను జగన్ చెవిరెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి జిల్లా వైసీపీ నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. మా జిల్లాలో మగాళ్లు లేరా, ప్రకాశం వైసీపీ గొడ్డుపోయిందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలకు కొదవలేదు. ముఖ్యంగా జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి రావడంలో బాలినేని కీలక పాత్ర పోషించారు. జగన్ కేబినెట్లో తొలి 2 ఏళ్లు బాలినేని మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గం నుంచి జగన్ కొంతమందికి ఉద్వాసన పలికారు. ఇందులో బాలినేని కూడా ఒకరు. ఆయన్ను కాదని జిల్లా అధ్యక్ష బాధ్యతలు చెవిరెడ్డికి ఇవ్వడంపై జిల్లా పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాకు అసలు సంబంధమే లేదు. ఆయనది తిరుపతి జిల్లా. కానీ జగన్ను ఆకట్టుకోవడంలో ఆయన్ను మించిన వాళ్లు లేరట. అందుకే ఒంగోలు ఎంపీ టికెట్ సాధించారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తన సొంత జిల్లా తిరుపతికి వెళ్లిపోతారేమో అనుకున్నారు. కానీ ప్రకాశం జిల్లా నేతగానే ఆయన స్థిరపడిపోవాలని డిసైడ్ అయిపోయారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమనరెడ్డి లాంటి లీడర్లున్నారు. వాళ్లను కాదని చెవిరెడ్డికి పెద్ద పదవి ఇచ్చే అవకాశమే లేదు. దీంతో ఆయనకు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత తీరును సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు చెవిరెడ్డికి ఇచ్చారనే విషయం తెలిసి లోకల్ లీడర్స్ రగిలిపోతున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా గొడ్డుపోయిందా అని బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అసలు చెవిరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి బాలినేని అంగీకరించలేదు. కానీ అధినేత నిర్ణయాన్ని కాదనలేక ఊరుకుండిపోయారు. ఇప్పుడు తనకు సంబంధం లేని లీడర్ను జిల్లాకు అధ్యక్షుడిని చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ చెవిరెడ్డిని జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే పార్టీ మారేందుకు నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమితో పార్టీ పూర్తిగా డీలా పడింది. ఇలాంటి సమయంలో ప్రకాశం జిల్లా నేతలను వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. అయితే పార్టీ నేతలకు సర్ది చెప్పే విషయమై జగన్ తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పరేషాన్ అవుతున్న వైసీపీ అధినేత జగన్కు ప్రకాశం జిల్లా నేతల టెన్షన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే చెవిరెడ్డి విషయంలో జగన్ వెనక్కి తగ్గుతారా, లేదంటే ఈ బెదిరింపులు కామన్ అనుకుంటూ లైట్ తీసుకుంటారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.